ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని ఇచ్చారు అండ్ ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా మే 5వ తేదీ మంగళవారం రోజున 76,240 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,257 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,44,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 10 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్, భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గ భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ టోకన్స్ రేపు దర్శనంకి సంబంధించినవి ముందు రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. రేపు అనగా మే 7వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 12,000 ఎస్ఎస్టి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు తెల్లవారుజామున 5:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే 12,000 ఎస్ఎస్టి టోకన్స్ మొత్తం కూడా సుమారుగా ఉదయం 7:58 కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టి టోకన్స్ కౌంటర్స్ ని టిటిడి వారు క్లోజ్ చేశారు. కానీ 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా అంటే ఇప్పుడు మధ్యాహ్నం సుమారుగా 12:30 సమయం అవుతుంది. ఇప్పటికీ కూడా భూదేవి కాంప్లెక్స్ లో 100 టోకన్స్ పైనే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 5:30 నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎస్ఎస్డి టోకన్స్ ఉదయం 8 గంటల కల్లా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. కానీ దివ్య దర్శనం టోకన్స్ యొక్క కౌంటర్స్ లో ఇంకా కూడా 100కి పైగా టోకన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కౌంటర్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయి. అయితే గతంలో ప్రతి బుధవారం రోజున, గురువారం రోజుకు సంబంధించి 7,000 నుంచి 8,000 ఎస్ఎస్డి టోకన్స్ వరకు మాత్రమే ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. కానీ ఈ రోజు బుధవారం అయినప్పటికీ ఇంకా ఒక 4,000 ఎస్ఎస్డి టోకన్స్ ఎక్స్ట్రాగా అంటే టోటల్ గా రేపు దర్శనంకి సంబంధించి 12,000 ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఈ రోజు ఆఫ్లైన్ లో ఇచ్చారండి. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, వీకెండ్ టైంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వీక్ డేస్ అయ్యుండి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటే తెల్లవారుజామున 4 లేదా 4:30 తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. దీన్ని బట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
ఇక నెక్స్ట్ మే 9వ తేదీ శనివారం రోజుకి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలో భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మే 7వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లోకల్ కోట అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ లోకల్ కోటాలో మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ లో లోకల్ అడ్రస్ అంటే తిరుపతి అర్బన్ రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు లేదా తిరుమల ఈ లోకల్ అడ్రస్ మీ ఆధార్ లో ఉంటేనే అలాంటి భక్తులు మాత్రమే లోకల్ కోటాలో అంగ ప్రదక్షిణం సేవకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే 9వ తేదీ శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలో ఈ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్కీ డిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంగ ప్రదక్షిణం సేవకి ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. అలా మెసేజ్ వచ్చాక సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఒక్కొక్క పర్సన్ కి 500 రూపాయలు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని శనివారం రోజు అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఆ 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అయిపోవడం జరుగుతుంది. సో లోకల్ భక్తులందరూ దీన్ని గమనించుకొని రేపు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను అంటే లక్కీ డిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అండ్ ఆగస్టు నెలలో ప్రత్యేకంగా నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్, 500 రూపీస్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఆల్రెడీ ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని కావచ్చు, ఇంకా జూన్ జూలై నెలలకి సంబంధించి రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. అయితే ఈ టికెట్స్ అన్నింటినీ మే 18వ తేదీ నుంచి 1 by 1 రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఆగస్టు 23, 24, 25 ఈ 3 తేదీలలో నిర్వహించే ప్రత్యేక పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేసే తేదీ అండ్ ఆ టైంలోనే రిలీజ్ చేస్తారండి. అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కానీ ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఆగస్టు 23వ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు ఎటువంటి ఆర్జిత సేవల్ని అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునే భక్తులకి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 6 నెలలకి సంబంధించి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునే భక్తులకి మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడితో ఈ పవిత్రోత్సవం టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.